ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి నీటి దోపిడీకి తెరలేపింది. ఇప్పటికే అక్రమంగా నీటిని తరలించుకుపోతున్న ఏపీ సర్కార్ తాజాగా ఎలాంటి అనుమతులు లేకుండానే శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ సిమెంట్ లైనింగ్ పనులను ప్రారంభించింది. నీటి సామర్థ్యాన్ని పెంచాలని అక్రమ పద్ధతుల్లో గుట్టుగా పనులను చేపడుతోంది. ఏపీ తీరుపై అభ్యంతరం తెలుపుతూ కేఆర్ఎంబీకి తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి దోపిడీ విషయంలో దుందుడుకు చర్యలు మారడం లేదు. ఇప్పటికే వివిధ రూపాల్లో నీటిని అక్రమంగా తరలించుకుపోతున్న ఏపీ సర్కార్ శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ ని సిమెంట్ లైనింగ్ చేపట్టి 89,762 క్యూసెక్ల సామర్థ్యానికి పెంచాలని నిర్ణయించింది. ఆ మేరకు గుట్టుగా శ్రీశైలం కుడిగట్టు ప్రధాన కాలువ లైనింగ్ పనులు చేపడుతున్నది. దీనిపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్ లేఖ రాశారు. వెంటనే లైనింగ్ పనులను నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కృష్ణా బోర్డు ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి తర్వాతే కొత్త ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉన్నదని లేఖలో గుర్తు చేశారు. కానీ అందుకు విరుద్ధంగా ఏపీ సర్కార్ శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతల 80,000 క్యూసెక్ల ప్రవాహ సామర్థ్యం ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విస్తరణకు పూనుకున్నది. 6,829.15 కోట్ల రూపాయలతో పనులను చేపట్టేందుకు 203 జీవోను ఏపీ సర్కార్ గతంలోనే జారీ చేసింది. అందులో భాగంగా రాయలసీమ లిఫ్ట్ పనులతో పాటుగా పీఆర్పీ నుంచి బన్కచెర్ల క్రాస్ రెగ్యులేటరీ వరకు గల 44,000 క్యూసెక్ల సామర్థ్యం ఉన్న ఎస్ఆర్ఎంసీ లైనింగ్ పనులు చేపడుతున్నది. రాయలసీమ లిఫ్ట్ పనులపై హరిత ట్రిబ్యునల్ ఇప్పటికే స్టే విధించింది. అయినా ఏపీ తన తీరును మార్చుకోలేదు. కొద్ది రోజులుగా ఎస్ఆర్ఎంసీ లైనింగ్ పనులను ముమ్మరంగా కొనసాగిస్తుండడం గమనార్హం. కృష్ణా బేసిన్లోని తెలంగాణ ప్రాజెక్టులకు నష్టం వాటిల్లేలా చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఏపీ విస్తరణ పనులు చేపడుతున్నదని తెలంగాణ ఈఎన్సీ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గోదావరి బన్కచెర్ల లింక్ ప్రాజెక్టుపైన కూడా ఇటు జీఆర్ఎంబీకి, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి, సిడబ్ల్యూసీకి తెలంగాణ సర్కార్ మరోసారి ఫిర్యాదు చేసింది. 200 టీఎంసీల గోదావరి 100 జలాలను పెన్నా బేసిన్కు తరలించేందుకు ఏపీ సర్కార్ ఈ ప్రాజెక్టును చేపడుతున్నది. దీనిపై తెలంగాణ అభ్యంతరాలను వ్యక్తం చేస్తుండడం, మరోవైపు కేవలం ప్రణాళిక దశలోనే ఉన్నదని, డీపీఆర్ సిద్ధం కాలేదని ఇటీవలే ఏపీ బుకాయించింది. తాజాగా ఇదే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి నిధుల సమీకరణకు జలహారతి పేరిట ఏపీ ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ మరోసారి జీఆర్ఎంబీ, పీపీఏ, సిడబ్ల్యూసీకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది. తక్షణం పనులను నిలుపుదల చేయాలని డిమాండ్ చేసింది.